నా లవ్ మై స్నాప్డ్రాగన్ హార్డ్వేర్. అంత లేదు, బేసిక్గా మా పార్ట్స్ మేము తయారు చేసుకోవడం వల్ల ఆ హార్డ్వేర్ నీకు పడింది. నేను కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రపోజ్ చేశాను అనుకో, ఆ హార్డ్వేర్ ఈ రిచ్ ఐఫోన్దే. బ్రో ప్రేమలో రిచి పేద అనేది ఏదీ లేదు బ్రో. ఓహో, చూసావుగా సినిమాల్లో ప్రేమ ఎంత నిజాయితీగా ఉంటుందో, ఎప్పుడు నిజాయితీయే గెలుచుద్ది. ఆ స్నాప్డ్రాగన్ నాదే. సరే చూద్దాం. చూద్దామా? పదా. హే స్నాప్డ్రాగన్ ఐఎమ్ కమింగ్ బేబీ. హాయ్ స్నాప్డ్రాగన్, హౌ ఆర్ యు? హే హాయ్, ఐఎమ్ ఫైన్. అయినా ఎప్పుడు కలిసే ఉంటాం కదా, ఎందుకు ఈ పరామర్శలు? ఇది పంచ్ అంటే. సి బేబీ, ఇప్పుడు దాకా మా పార్ట్స్ మేము తయారు చేసుకోవడం వల్ల నీకు ఆప్షన్ రాలేదు, కానీ ఫస్ట్ టైం నీకు ఎందుకు ఆ ఆప్షన్ ఇవ్వాలని ఉంది. మరి నాతో ఉంటావా? కొంపది షిఫ్ట్ అయిపోతున్నావు ఏంటి? అంటే మీరు ఐఫోన్ చాలా రిచ్, చాలా కాస్ట్లీ, చాలా స్టైలిష్. థ్యాంక్ యూ. మీలో యాక్సెసరీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఓహో, మీతో ఉంటే సొసైటీలో కూడా చాలా రెస్పెక్ట్ గా ఉంటుంది. కానీ అంటే ఐఫోన్ 100లో 10 మంది మాత్రమే వాడతారు, కానీ ఆండ్రాయిడ్ 100లో 90 మంది వాడతారు. మీతో ఉంటే చాలా వాల్యూ ఉంటుందేమో, కానీ నా లైఫ్ అంతా ఆండ్రాయిడే. ఐ లవ్ యూ ఆండ్రాయిడ్. ఐ లవ్ యూ టు స్నాప్డ్రాగన్. చూసావా బ్రో, ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకనే నా స్నాప్డ్రాగన్ నాతోనే ఉంది. నాకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలుసా? ఏముంది, బాగా డబ్బు ఉన్నోళ్ళు నిన్ను కొంటారు. ఇందాక మా గర్ల్ ఫ్రెండ్ చెప్పలా, 100లో 10 మంది నిన్ను కొంటే 90 మంది నన్నే కొంటారు. యూజర్స్ గురించి కాదే, సపోర్టర్స్ గురించి. నాకెంత సపోర్ట్ ఉందో తెలుసా? నా మీద చెయ్యేస్తే నా ఒక్క సపోర్టర్ కూడా ఊరుకోడు. నీకంటే నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంది తెలుసా? అబ్బా, చూద్దామా? చూద్దాం పా. పదా. రే ఐఫోన్ గా టచ్ చేసావు కదరా, అయిపోయావురా నువ్వు. అబ్బి దేకో మేరా సపోర్టర్స్. ఏంటి ఎవరు లేరు? ఎప్పుడు లేడు. అదేట్రా, ఎప్పుడూ లేడు. ఎవరు రారా? వన్స్ టచ్ మై కాలర్. నీకు ఎవరు రారు రే ఆండ్రాయిడ్ కా? ఏట్రా ఇంతమంది ఉన్నారు? ఎవర్రా వీళ్ళంతా? OnePlus, శాంసంగ్, ఎంఐ, వివో. మరి ఒప్పో అమ్మాయి కదా, రెడీ అవుతుంది. ఓ